అందరికీ నమస్కారం అండి. ఉప్మా పెసరట్టు ఎంత బాగుందో చూడండి. ఉప్మా పెసరట్టులో ఒక ఎగ్ వేసుకుని కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అల్లం పచ్చడి, కొంచెం పల్లీలు, ఎండు పచ్చి కొబ్బరి వేసుకుని పచ్చడి, కొద్దిగా కారపొడి ఇలా పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి, సింపుల్గా చేసుకోవచ్చు. మీరు చేసుకునే ప్రాసెస్ అంతా మీకు తెలుసు, నా వీడియోల్లో కూడా ఉన్నాయి. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో అన్ని వీడియోలు ఉన్నాయండి. చూడండి, ఇలా కాంబినేషన్ వేసుకుంటే ఎంత బాగుందో. పెసరట్టు, ఉప్మా, కొంచెం సైడ్కి ఉప్మా, కొద్దిగా అల్లం చట్నీ, కొంచెం పల్లీల చట్నీ కూడా ఉంటే బాగుందండి. చాలా బాగుంటుంది. పెసరపాలు నానబోసుకునేటప్పుడు పెసలు ఒక చిన్న 2 స్పూన్లన్నీ అటుకులు పక్కన నానబెట్టి పెట్టుకోండి. మీ క్వాంటిటీని బట్టి ఎక్కువైతే 4 స్పూన్లు లేకపోతే 2 స్పూన్లు నానబెట్టుకుని ఈ పెసలు రుబ్బేటప్పుడు పచ్చిమిర్చి, అల్లము, ఈ పెసలు, ఈ అటుకులు వేసి రుబ్బితే దోశ ఇట్లా మంచి కలర్ఫుల్గా వస్తుందండి. ఓకేనండి. ఉప్మా చేసి ఇట్లా పెట్టుకుని కొత్తిమీర, నేను క్యారెట్ కట్ చేసి, ఉల్లిపాయలు కట్ చేసి చక్కగా ఇలా పెట్టుకుని దోశ మంచిగా వేగిన తర్వాత ఉప్మా దాంట్లో స్ప్రెడ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మన ఉప్మా దోశ రెడీ అండి. ఇలా వేసుకున్న తర్వాత చిన్నగా అండి కోడిగుడ్డు వేసుకోవాలనుకున్నప్పుడు ఎగ్ వేయాలంటే ఎక్కువ పెద్ద దోశ వేసుకోకూడదండి, తినలేము. చిన్న గరిటెడు పిండి వేసి చిన్న దోశ వేసుకుని ఒక ఎగ్ కొట్టి దాని మీద ఫస్ట్ నెయ్యి వేసేసి, పెసరట్టుకి నెయ్యి బాగుంటుందండి. 1 స్పూన్ నెయ్యి వేసి ఆ తర్వాత మనం ఎగ్ కొట్టి అంతా ఎగ్గును కూడా మొత్తం దోశ మీద స్ప్రెడ్ చేసి దానిపైన కొంచెం క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి అట్లా చేత్తో ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసామంటే బాగా స్ప్రెడ్ అవుతుందండి. ఇలా స్ప్రెడ్ చేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరకాయ ముక్కలు అండ్ క్యారెట్ తురిమింది వేసుకునండి. దాని మీద కొంచెంగా ఉప్పు, కారం, లైట్గా పెప్పరు అన్నీ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసి, మనం చూడండి జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుందండి. వేసి మళ్ళీ ఒక 1/2 స్పూను నెయ్యి వేసేసి ఆ ఉల్లిపాయల మీద చక్కగా కాల్చుకుంటే మన పెసరట్టు కోడిగుడ్డు దోశ రెడీ అండి. బయట ఒక్కొక్క దోశ 100 రూపాయలండి. ఎగ్ దోశ అంటాడు, మసాలా దోశ అంటాడు. దాని మీద చెత్త మసాలాలు వేసి ఫుల్ గ్రేవీలు వేసేసి అవి వేసేసి దోశనైతే ఎంత భయంకరంగా చేస్తే అంత భయంకరం. మనం ఇట్లా చేసుకుంటే ఎంత బాగుంది చూడండి. ఒక్క పెసరట్టు దోశ, ఒక్క ఎగ్ దోశ తినగలిగితే, లేదంటే అది ఆఫ్ చేసుకుని తినొచ్చండి. కొంచెం అల్లం పచ్చడి, కారపొడి, ఇది పల్లీలును కొంచెం కొబ్బరి వేసిన చట్నీ. చూడండి ఎంత బాగుందో. ఉప్మా కూడానండి పల్చగా చేసుకోవాలండి. 1 గ్లాసుకి 4 గ్లాసులు 5 గ్లాసులు నీళ్లు పోసి రవ్వ కలిపితే మెత్తగా బాగుంటుంది అన్నమాట. ఓకేనండి. ఇలా చేసుకోండి. ఉప్మాలో కూడా 4 జీడిపప్పులు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి ఉప్మా చేసుకుంటే పప్పులు, పచ్చెనపప్పు,